నిజానికి ఆంధ్రాలో ఉన్నంత కుల రాజకీయాలు ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఉండవు. అక్కడెక్కడో తమిళనాడులో విజయ్ గారు గెలిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది కులాలు మావాడు అంటే మావాడు అంటూ కొట్టుకుంటూ ఆయన గురించి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఎక్కడా లేని కుల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయంటే ఖచ్చితంగా 100% అవును అని చెప్పుకోవచ్చు. అది రాజకీయాల పరంగా అయినా కూడా, సాధారణంగా ప్రజల విషయంలో అయినా కూడా కులాల్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. మిగతా ఏ రాష్ట్రంలో కూడా ఇది ఇట్లా ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ రేంజ్లో కుల రాజకీయాలు, కులాల పట్ల, మతాల పట్ల పిచ్చి ఈ విధంగా ఆంధ్రాలో మాత్రమే ఉంటుంది. అంటే మతాల పట్ల అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రాలో మాత్రమే కుల రాజకీయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదొక పీక్ స్టేజ్కి పిచ్చి అని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు ఈ కుల రాజకీయాలు అనేవి మరీ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. ఒకరినొకరిని చంపుకున్నా కూడా అసలు ఆశ్చర్యమే ఉండదు. ఓకే, ఆంధ్రాలో ఎలక్షన్స్ అంటే ఓకే ఈ రాష్ట్రం వాళ్ళు కాబట్టి దాని గురించి ఫైటింగ్ చేసుకుంటున్నారు, దాని గురించి సంబరాలు చేసుకుంటున్నారు, దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ తమిళనాడులో విజయ్ దళపతి గారు సీఎంగా గెలిచారు. అంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. భారీ మెజార్టీతోని భారీ సీట్లు, ఒక అతిపెద్ద పార్టీగా ఆయన అవతరించారు. ఓకే, సో అక్కడ తమిళనాడులో విజయ్ దళపతి గారు పార్టీ పెట్టారు, గెలిచారు, భారీ మెజార్టీ వచ్చింది, అంతా బాగానే ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది కులాల వాళ్ళు మావాడు గెలిచాడు, మావాడు సింగిల్గా వచ్చాడు, సింహంలాగా గెలిచాడు, అది మా రక్తమే, మా కులమే, మా వర్గమే అంటూ ఇక్కడ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. పెద్ద పెద్ద కటౌట్లు పెడుతూ ఉన్నారు, ఫ్లెక్సీలు పెడుతూ ఉన్నారు. అసలు ఇదంతా ఎందుకు? కొంతమంది పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఎందుకు అంటే కుల రాజకీయాలు ఎందుకు ఇంత పిచ్చి తీసుకొస్తున్నాయి? ఇప్పుడు మరీ ముఖ్యంగా ఏంటంటే కొంతమంది మా కులము అని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అది వెనకబడినటువంటి తరగతి వాళ్ళు అని చెప్పేసి కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఓన్లీ ఆంధ్రాలోని కాదు, ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా విజయ్ దళపతి మావాడు అని చెప్పేసి చాలామంది స్టేటస్లు పెట్టుకోవడం కానీ, ఫ్లెక్సీలు కట్టడం కానీ, సంబరాలు చేసుకోవడం, కేకులు కట్ చేసుకోవడం కూడా అలాంటి వీడియోస్ మనం చూసాం. అయితే విజయ్ గారి అసలు కులం ఏంటి, ఆయన ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అనే విషయానికి వస్తే ఆయన ఎక్కడా కూడా తన కులం పేరు చెప్పుకోలేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కాపు అని చెప్పేసి, లేకపోతే అంటే వాళ్ళ కులం ఖచ్చితంగా మెన్షన్ చేసుకుంటారు. వాళ్ళ కులం పేరు చెప్పైనా కూడా ఓట్లు రాబట్టుకోవాలనే విధంగా కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ విధంగా నీచమైన కుల రాజకీయాలు చేస్తూ ఉంటారు. కానీ అక్కడ తమిళనాడులో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆ విధంగా కుల రాజకీయాలు చెయ్యరు. మరి ముఖ్యంగా విజయ్ గారు ఏ స్టేజ్ మీద మాట్లాడినా కూడా, స్టార్టింగ్ నుంచి ఎక్కడ స్పీచ్ ఇచ్చినా కూడా తన సామాజిక వర్గం గురించి కానీ, కులాల గురించి కానీ, మతాల గురించి కానీ, వర్గాల గురించి కానీ ఎక్కడ కూడా ఆయన మెన్షన్ చేయలేదు. ఆయన చెప్పిందల్లా ఒకే ఒకటి, అందరం కూడా సమానం, అందరూ ఒకే రకంగా ఉండాలి, అందరికీ సమానంగా పథకాలు రావాలి, అందరికీ గవర్నమెంట్ సమానంగా న్యాయం చేయాలి. ఇదే విధంగా ఇదే ఒక ఫామ్లతో ముందుకెళ్ళాడు. కాబట్టి జనాలు నమ్మారు ఆయన్ని, జనాలు నమ్మి ఓట్లు వేసుకున్నారు, గెలిపించుకున్నారు. సో ఇక్కడ అసలు విషయానికి వస్తే విజయ్ గారు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అంటే కొంతమంది మావాడు, షెడ్యూల్డ్ క్యాస్ట్ చెందినవాడు అని చెప్పేసి ఆ విధంగా అనుకుంటున్నారు. ఇంకొంతమంది లేదు రెడ్డిస్ అని చెప్పేసి, కొంతమంది లేదు, కొంతమంది అంటే ఈ విధంగా ఎవరు తోచినట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా ఆయన కులమేను చెప్పుకోలేదు. కాబట్టి చెప్పుకోవడం ఎందుకు, నేను ఒక హ్యూమన్ని, నేను ఒక మనిషిని అని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నాడు. సో మరి విజయ్ గారు వాళ్ళ నాన్నగారు చంద్రశేఖర్ గారు వచ్చేసి క్రిస్టియన్ అన్నమాట. సో మరి క్రిస్టియన్, అదేవిధంగా వాళ్ళ అమ్మగారు హిందూ. వాళ్ళిద్దరిది కులాంతర వివాహం, మతాంతర వివాహం కూడా. కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క మతాల్ని గౌరవించుకుంటూ ఉంటారు. సో విజయ్ గారు కూడా అదే విధంగా పెరిగారు కాబట్టి అందరినీ గౌరవిస్తారు, అందరినీ కూడా ఒకే రకంగా చూస్తాడు. అదేవిధంగా పెరిగారు, అదేవిధంగా ఇప్పటికీ కూడా ఉంటూ ఉన్నాడు కూడా. సో మరీ డీప్గా మనం ఆలోచిస్తే చంద్రశేఖర్ గారు వచ్చేసి ఉడియార్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. సో అక్కడ శ్రీలంక ఏరియాలో కానీ, తమిళనాడులో కానీ వీళ్ళందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇంకొక వైపు వాళ్ళ మమ్మీ అంటే శోభ గారు వచ్చేసి, విజయ్ గారి మమ్మీ శోభ గారు వచ్చేసి రెడ్డి కులస్తులు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఒక కులం గురించి అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కూడా చెప్పుకోలేదు, ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఆఖరికి విజయ్ గారిని వాళ్ళ నాన్నగారు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కూడా తమిళియన్ అని చెప్పేసి మాత్రమే రాయించారు. కానీ ఆ సామాజిక వర్గం, ఆ కులం, ఈ కులం అని ఎక్కడ కూడా మెన్షన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి అసలు ఇష్టం లేదు మాది పలానా కులం అని చెప్పుకోవడం అనేది. సో ఆ విధంగా అప్పటి నుంచే కూడా, చిన్నప్పటి నుంచే కూడా విజయ్ గారికి వాళ్ళ నాన్నగారు కావచ్చు, అమ్మగారు కావచ్చు మంచి విలువలతోని పెంచారు. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పటికైనా మంచి విలువలు కానీ, అందరినీ కూడా ఒకే రకంగా చూడడం ఇలాంటిది అలవాటు చేసుకున్నాడు. కాబట్టి జనాలు నమ్మి ఓటేసి గెలిపించుకున్నారు. కానీ అక్కడెక్కడో గెలుపొంతే ఇక్కడ ఆంధ్రాలో కుల రాజకీయాలు రెచ్చిపోయి మరి సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే, నార్మల్గా ఒక మనిషి పలానా రాష్ట్రానికి సీఎంగా గెలిచాడు అంతవరకు ఓకే. కానీ మా కులం అంటూ చొక్కాలు చించేసుకోవడం, వేరే వాళ్ళని తిట్టడం, వేరే వాళ్ళ గురించి నీచంగా మాట్లాడడం, ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి ఇలాంటివి చేయకుండా అసలు కుల రాజకీయాలు మానుకుంటే బాగుంటుంది అని
చెప్పే వాళ్ళు కూడా చాలామంది కూడా ఉన్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.